ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసత్వానికి బ్రేక్ పడింది. ఈసారి ఎన్నికల బరిలో కుమారుడు రాఘవరెడ్డిని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావించారు మాగుంట. అయితే లీగల్ సమస్యలు అడ్డుపడడంతో కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కల్పిద్దామనుకున్న ఆయనకు భంగపాటు తప్పలేదు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకు తిరిగి తానే పోటీ చేయడానికి సిద్ధమయ్యారట సిట్టింగ్ ఎంపీ. ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల వైసీపీని వీడిన మాగుంట కుటుంబం తిరిగి టీడీపీలో చేరింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుమారుడు రాజకీయ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మాగుంట రాఘవరెడ్డిని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దింపాలని భావించారు. అనేక సందర్భాల్లో ఆ విషయం స్పష్టం చేశారు. మాగుంట వైసీపీకి రాజీనామా చేసే క్రమంలో రాఘవరెడ్డి పోటీలో ఉంటారని ప్రకటించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఒంగోలు పార్లమెంటుపై అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత మాగుంట శ్రీనివాసులురెడ్డి వైపే మొగ్గు చూపారట. మాగుంటకు ఇప్పటికే 4 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీ పెద్దలతో పరిచయాలు టీడీపీకి ఉపయోగపడతాయని టీడీపీ భావిస్తోందట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట తనయుడు రాఘవరెడ్డి అప్రూవర్గా మారారు. ఆ కేసు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అన్న టెన్షన్ టీడీపీ పెద్దల్లో ఉందట. రాఘవరెడ్డిని చంద్రబాబు వద్దనడానికి ఒక కారణం అంటున్నారు. ఇక వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీలో ఉంటున్నారు. చెవిరెడ్డి ఒంగోలుకు నాన్ లోకల్ అయిన బాలినేని సహా స్థానిక నేతలందరినీ కలుపుకుని తక్కువ టైంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్కడ ప్రజల్ని ఆకట్టుకోవడానికి తనదైన మార్కు రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దాంతో చెవిరెడ్డిని ఢీకొట్టాలంటే మాగుంట రాఘవరెడ్డి సరిపోరని, మాగుంట శ్రీనివాసులురెడ్డి అయితే అనుభవంతో పాటు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పరిచయాలు కలిసొస్తాయని ఈసారికి ఆయన్నే పోటీ చేయమని ఆదేశించారట టీడీపీ అధినేత. రాజకీయ హేమాహేమీలైన మాగుంట, చెవిరెడ్డిలు ప్రత్యర్థులుగా బరిలో ఉండడంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, ఆర్థికంగా స్ట్రాంగ్ అవడంతో 2 పార్టీల క్యాడర్ సంబరపడిపోతోంది. ఒంగోలు ఎంపీగా విజయం సాధించేందుకు చెవిరెడ్డి ప్రచార జోరు కొనసాగిస్తూనే చాప కింద నీరులా తన స్టైల్లో వర్క్ చేసుకుంటున్నారట. తన సొంత టీంని ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దించారట. వారు ప్రతి మండలానికి వెళ్లి ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతల్ని గుర్తించే పనిలో పడ్డారట. వైసీపీ నేతల్లో అసంతృప్తుల్ని గుర్తిస్తూ వారికేం కావాలో తెలుసుకుంటూ చెవిరెడ్డి కోసం పనిచేయడానికి అన్నీ ఇచ్చేస్తున్నారట. గత ఎన్నికల్లో మాగుంటకొచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారట చెవిరెడ్డి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మాజీ మంత్రి గల్లా అరుణను ఓడించడంతో పాటు వరుసగా 2వ విజయం సాధించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించారో వాటినే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అమలు చేయడానికి అంతా రెడీ చేసుకున్నారట. ఆ క్రమంలో ఒంగోలుకు చెవిరెడ్డి స్థానికేతరుడనే నెగిటివ్ని తుడిచేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారాయన. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో పసుపు జెండా ఎగరేయాలని మాగుంట పట్టుదలగా కనిపిస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మాగుంట సైతం 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. మాగుంట కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు, వైసీపీ నుంచి 1 సారి ఎంపీగా గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్ అయిన మాగుంట ఫ్యామిలీకున్న ఇమేజ్తో గెలవగలిగారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈసారి పార్టీ బలంతో పాటు మాగుంట ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని తెలుగుదేశం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి అసెంబ్లీ స్థానాలు మొదటి నుంచి కాంగ్రెస్కి పట్టం కడితే రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి అండగా నిలిచాయి. ప్రధానంగా ఆ 5 పశ్చిమ నియోజకవర్గాల్లో మాగుంట ఓటర్స్ని ఆకట్టుకోగలిగితే ఆయన విజయం సులభమవుతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అందుకే మాగుంట తన కొడుకు కోసం ఇప్పటికే ఒంగోలు వదిలి ఆ పశ్చిమ నియోజకవర్గాలకి అందుబాటులో ఉండడానికి మార్కాపురంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తానే బరిలో ఉండడంతో ఎన్నికల వ్యూహం మొత్తాన్ని అక్కడి నుంచి అమలు చేయనున్నారు. అటు చెవిరెడ్డి కూడా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో నూతన కార్యాలయం ప్రారంభించి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు మార్కాపురం నియోజకవర్గం నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధపడ్డంతో ఈ దఫా పశ్చిమ ప్రాంతం రాజకీయాలు మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈసారి లోకల్, నాన్ లోకల్ వార్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.